మాటలో నేను ఎప్పటికి కూడా సిగ్గుపడను అని మీ అందరి పక్షం నేను తెలియజేస్తున్నాను. ఎన్నైనా సరే దేవుని యొక్క వాక్యము అనేది నేను ఎప్పటికి కూడా చెప్పడము అనేది. అంటే ఎందుకు ఇందులో ఏముంది? రక్షణ సువార్త ఉంది. ఇది చెప్పడానికి కదా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ఏమా మరి ఆయన చెప్పడానికి ఆయన చెప్పమని నేను చెప్పకపోతే, అందుకే పౌలు మాట అంటాడు, నేను మనుషులను సంతోష పెట్టకోరుచున్నానా, దేవుని సంతోష పెట్టకోరుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోవడం అని అయితే క్రీస్తు దాసుడను కాకపోదు అంటాడు. అంటే నేను మనసును సంతోష పెట్టడానికి అసలు చెప్ప వాక్యం ఎప్పటికి కూడా. నా వ్యక్తిగత సాక్ష్యం చెప్ప, ఈ లోకంలో ఉన్న నవ్విచ్చుడు నా దగ్గర ఏది ఉండదు, నాది ఏది నా వాక్యం టు వాక్యమే ఉంటుంది. ఎందుకంటే ఆ కొద్ది సమయంలో కూడా దేవుని యొక్క వాక్యము ఏమో తెలియదు, ఏ హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. కాబట్టి అందుకే ఈ లోకంలో ఏ విషయంలోనైనా నేను వెనుక తగ్గుతానేమో కానీ సువార్త విషయంలో నేను చెప్పాలనుకున్నది మాత్రము ఖచ్చితంగా చెప్పి తీరుతా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇంకొక మాట ఏమంటున్నారంటే, సిల్వను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అమ్మాయి శక్తి, దేవుని శక్తి అనేది ఎందులో ఉంది? ఇది మనకు అర్థం కావాలి. మనం అనేక మంది రోజు వస్తూ ఉంటాం, వెళ్తా ఉంటాం, కానీ నన్ను రక్షించే శక్తి ఏ సువార్తకు ఉంది అనేది గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఏం కాదు, ఒక వాక్యం అమ్మ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయమ్మా. అంటే సిలువను గూర్చినటువంటి వాక్యాన్ని ప్రకటించాలి. ఒక ఆత్మ రక్షణ పొందాలి అని అంటే, ఈ పొద్దుకున్న రక్షణ శరీరానికి ఆత్మక తెలియాలి అని అంటే మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగానే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి ఎందులో ఉంది? వాక్యంలో, సువార్తలో. అందుకే పౌలుడు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త చెప్పే విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరేమన్నా, ఎంతమంది ఎన్ని చేసినా సువార్త, ఎంతో మంది సజీవ దహనమైపోయారు వాక్యం కోసం. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, రౌతులతో కొట్టబడ్డారు. స్టెఫెన్ గారిని చూస్తే రౌతులతో కొట్టారు. అనేక మంది అపోస్తులు రంపలతో, కొరడాలతో ముమ్మారు కొట్టినటువంటి పరిస్థితిని కూడా మనము చూడగలుగుతాం. ఎందుకు? సత్య సువార్తను ప్రకటించి ఒక వ్యక్తి ఆత్మను రక్షించే విషయంలో ఒక బోధకుడు పడేటటువంటి ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అదొక దేవునికి, ఆ దైవజనునికి తెలుసు. దేవుని దగ్గర మేము ప్రార్థించేది ఒకటే ఒక ప్రార్థన, అయ్యా ఎంతో మంది ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, అందులో ఒక్క ఆత్మ రక్షించబడ్డాని సన్నిధిలో ఎంతో శ్రేయస్కరం వచ్చి ఆ ఆత్మను రక్షించే ప్రయాసంలో నన్ను వాడుకో తండ్రి అని దేవుని దగ్గర మేము చేసేది ఒకటే ఒక ప్రార్థన, ఆత్మను రక్షించడం కోసమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడి యొక్క సంకల్పాన్ని తెలియజేయడం కోసము ఎన్నో బాధలు ఉంటాయి దైవజనులకు, ఎన్నో నిందలు పడాలి, ఎన్నో అవమానాలు పడాలి. ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ దేవుని సువార్తను ప్రకటించడంలో ఎప్పటికి కూడా నేను సిగ్గుపడేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటే, దేవుని జ్ఞానానుసారముగా, ఏమా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక. దేవునికి స్తోత్రం కలుగు. అయితే ఇక్కడ శక్తి ఏడా ఉంది? నాకుంది జ్ఞానము, పనిచేయదు. ఎంత జ్ఞానం ఉన్నా పనిచేయదు. ఏమంటున్నావు? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. ఒక్క నిమిషం ఆగమ్మ. అక్కడ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? వాళ్ళకు జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం చేత ఏం చేస్తలేరట అమ్మా? దేవుణ్ణి తెలుసుకోవట్లేదు, దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంఘ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే ఈ రోజు మనల్ని రక్షించేది ఏంటి? దేన్ని రక్షించుకోవాలి? నీ ఆత్మ నశించిపోతున్నటువంటి నీ ఆత్మను రక్షించుకోవడానికి ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభులో ఉంటావో
దేవుడట తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మీకు ఎందుకు అనుగ్రహింపడం అంటున్నాడు. ఆయన సమస్తం అనుగ్రహించేవాడే. కానీ నువ్వు ఏది పొందుకోవాలి మొదట? అమ్మా అక్కడ ఒక ఆఫర్ పెడతారమ్మా, ఒక 50 దినాల్లో 100 దినాల్లో మొబైల్ పెట్టి దాని పక్కన ఒక చిన్న వస్తువు పెడతారు అనుకోండి, ఇది కొంటే ఇది ఫ్రీ అన్నప్పుడు మనం ఆ ఫ్రీ ఏమంటే ఇస్తాడా? ఏం కొనుక్కోవాలి? అది కొనాలి. ఆ వస్తువు కొంటే దాంతో ఇది ఫ్రీ ఇస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చి ఆ ఫ్రీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. అంటే శరీరం కోసమే మనం వస్తున్నాం కానీ ఆ ముఖ్యమైనటువంటి ఆత్మను కొనుక్కోవట్లా మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏంటంటే, మనం ఏదాన్ని చూస్తున్నాం, మన దృష్టి మేను మనకి ఇక్కడ గొప్పగా విలువగా ఏది కనబడుతుందో మనం దాని వంక మానేసి ఆ చిన్న ప్రైజ్ కోసము మనం చూసేటటువంటి పరిస్థితి. అంటే ఇవి పొందుకుంటే దీంతో పాటు నీకు అది కూడా వస్తుంది. అందుకే అక్కడ చెప్పాడు కదా మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడే, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ అంతకంటే బహుశ్రేష్ఠులు కారా, ఏం తిందుమో ఏం త్రాగుమో అని ఎందుకు మీ వస్త్రాల గురించి వాటిని గురించి చింతిస్తున్నారు? మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకున్నప్పుడు మీకు అవన్నీ ఫ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయనను వెతికితే ఇది నీకు ఫ్రీ. నువ్వు మొబైల్ కొంటే దాంతో వచ్చినటువంటి ఆ గిఫ్ట్ కూడా ఫ్రీ. కాబట్టి ఇప్పుడు మనం మొట్టమొదట మనం ఏం చేయాలి? నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా ఈ లోకంలో మనము చేయాలి. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ముగిస్తానికి ప్రయత్నం చేస్తానమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథము 9:10 ఏమన్నా ఒకసారి ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా ఆగమ్మా. నువ్వు గ్రహించే శక్తి ఉందా? వాక్యాన్ని తెలుసుకునేటువంటి శక్తి ఉందా? ఏ లోపం లేకుండా తెలుసుకో. ఇప్పుడే ఈ దేహంలో ఉన్నప్పుడే దాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం నీకుంది. ఒకవేళ ఈ దేహాన్ని విడిచిపెడితే ఇక లేదు. ఏమంటున్నాడమ్మా రెండో మాట? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళం మందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు మనము మన కోసం మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి అని అంటే, ఈ దేహంలో ఉండగానే నీకు వచ్చినటువంటి ఏ పనైనా నువ్వు శక్తి లోపం లేకుండా దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడంలో నీ శక్తి లోపం లేకుండా ప్రయాసపడు. ఒకవేళ నువ్వు ఈ దేహంలో ఉండగా నువ్వు ప్రయాసపడకపోతే నేను వెళ్ళిన తర్వాత ఏదో చేస్తానంటే, ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత పని గాని ఉపాయం గాని జ్ఞానం గాని తెలియడానికి ఏది కూడా ఫినిష్ అయిపోయింది. అంతే. అక్కడ ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ సన్నపు నార వస్త్రాలు ధరించుకొని అనునిత్యం సుఖంగా బ్రతికినటువంటి ఒక ధనవంతుడు అక్కడికి వెళ్ళి నిత్య పాతాళములో చిటికన వేలు, ఇక్కడ నీళ్లు తాగాడు కాబట్టి అక్కడ చెప్తా ఉన్నాడు, అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. చిటికన వేలు ఆ నీటిలో ముంచి నా గొంతు చల్లార్చుటకు లాజర్ను పంపయ్యా అని అక్కడ అబ్రహాంను వేడుకుంటే మేము అక్కడికి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మీకు మాకు మహా ఆఘాతం అక్కడ ఉంచబడింది. దేవునికి స్తోత్రం. అలా ఆలోచన చేయండి. అంటే మనం అలాంటి ప్రదేశాలకు వెళ్ళకుండా మన శక్తి లోపం లేకుండా మనం ఈ లోకంలోనే మనము ఎంత మట్టుకు మనము ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాము అనేది మనం ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకున్నాం. అందుకే పిల్లలు మనం ఏం కనబడుతుందంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలనే ఇచ్చింది. దేవుని యొక్క ఇచ్చేయండి అమ్మా. దేవుని యొక్క సంకల్పం ఏంటి? అందరూ రక్షణ పొంది సత్యంను కూర్చున్నటువంటి. చదువుతారా? చదువుతామంటే చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఇచ్చేంటి అమ్మా? దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క ప్రేమ ఏంటి అంటే, అందరూ రక్షణ పొంది దేని గమనించాలమ్మా? రెండో మాట ఏమన్నాడు? మనుషులందరూ రక్షణ పొంది దేని గమనించాలంట? సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మనకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది సత్యము ఏది అసత్యం అనేటటువంటి ఒక ఆలోచన మనకు కలగాలి. అందుకే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఇచ్చించున్నాడు. అందుకే కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభువు వస్తానని చెప్పినటువంటిది ఆలస్యం కాదు. ఆయన యొక్క దీర్ఘశాంతం మనం రక్షణ పొందాలి. చివరి మాట చదివి నేను ముగిస్తానమ్మా. ఏమంటారు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:5-9 వచనంలో ఏమన్నాడమ్మా?
పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఒక నిమిషం, దేని విషయంలో చెప్తా ఉన్నాడు ఇక్కడ? కొందరు అనుకుంటున్నారట దేవుడు చేశాడు కదా వాగ్దానము, క్రీస్తు మళ్ళా రెండో అక్కడ రాబోతున్నాడు కదా, ఏది మరి మొదటి శతాబ్ద కాలంలో ప్రభు వెళ్ళిపోయాడు కదా, నేను మళ్ళా ఏ రీతిగా వెళ్తున్నాను, నేను ఆ రీతిగానే మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా యందు ఉన్న వారిని నేను తీసుకెళ్తాను కదా అని చెప్పాడు కదా, ఏంటి ఇంకా కూడా ప్రభు రావట్లేదు అని ఆలోచిస్తున్నటువంటి హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడే. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యొక్క దీర్ఘ శాంతం మన పైన ఇంకా నిలిచి ఉంది. దేవుని యొక్క దీర్ఘ శాంతం మన పైన ఇంకా నిలిచి ఉంది కాబట్టి ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి నీకు వచ్చినటువంటి ఈ సమయము ఎప్పుడో తెలియదు కాబట్టి నువ్వు ఈ క్షణమే ఆలోచించుకొని రక్షణ విషయంలో సరైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి తీసుకున్నటువంటి బాప్తిసం మనం ఎందుకోసం తీసుకున్నాము, శరీరానికా లేక ఆత్మగా తీసుకున్నటువంటి బాప్తిసము ఏది సరైనది కాదు అనేది కూడా గ్రహించుకున్నటువంటి ఒక అవకాశము నువ్వు ఈ దేహంలో ఉండగానే మనము వెతుక్కోవాలని మరి ప్రభు మాట మనతో మాట్లాడుతుంది. మొదటి వచనం చదివి నేను ముగించేస్తాను. అయిపోయింది. ఏమంటాము? యాకోబు పత్రిక 1:20. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మన ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో గ్రహించుకుంటూ మరి మనం తీసుకున్నటువంటి రక్షణ వాక్యానుసారమేనా కాదా అనేది పరిశీలిస్తూ ఈ దేహంలో మనం ఉండగానే మార్పు, ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు ఎక్కడానికి మనకు అవకాశం ఉండగానే మరి మన హృదయాలను మార్చుకొని ప్రభువుకు లోబడి ప్రభు యొక్క సన్నిధిలో మరి సరైనటువంటి బాప్తిస్మము తీసుకొని మరి ఆ నిత్య రాజ్యంలో మీరందరూ ప్రవేశించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ గల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటగా మీకే స్తోత్రాలు తండ్రి. రక్షణ శరీరానికా లేక ఆత్మకనే అంశం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకంలో దేవా మరి మేము ఆలోచించకుండా ఇక మేము శరీరం కోసం ఎవరైనా బాప్తిసం తీసుకుంటే నా తండ్రి ఇకనైనా లేఖనాలను పరిశీలించుకొని దేవా లేఖనానుసారంగా తండ్రి ఆత్మ రక్షణ కోసం బాప్తిసం తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది కదా రానటువంటి క్లాసుల్లో తెలుసుకొని సరైనటువంటి బాప్తిసం తీసుకొని దేవా మీ దీర్ఘ శాతం ఇంకా మా ఇంట్లో ఉండగానే ఆ నిత్య జీవానికి మేము పాత్రలైనటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని తండ్రి మరి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటగా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరుకట్టి ఫలింపజేస్తూ మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ